హాయ్ అబ్బా! అందరు మంచిగురా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇవాళైతే మా అత్తమ్మ నాకు నేర్పించిన కర్రీ చేస్తా. ఎప్పుడు మా అమ్మ చేసే కర్రీ చేసినా కదా ఇప్పటిదాకా. ఇప్పుడైతే మా అత్తమ్మ నాకు ఇప్పుడైతే నా దగ్గర లేదు. ఆమె దేవుని దగ్గర ఉంది గానీ, నాకైతే ఫస్ట్ ఫస్ట్ ఈ కర్రీ నేర్పించింది. అప్పటిదాకా నాకు తెలవదు ఇట్లా ఈ కర్రీ చేస్తారని చెప్పేసి గూడా. మా అమ్మ గూడా ఎప్పుడు చేయలేదు అట్లా. ఇప్పుడైతే మా అత్తమ్మ చేసే కర్రీ మీకు చూపిస్తా. ఓకేనా? ఈజీ ప్రాసెస్‌లో కొంచెం టైంలో కొత్తగా చూపిస్తా. ఓకేనా? రండి. ముందుగాలైతే క్యారెట్ చిన్నగా ముక్కలుగా కోసుకొని, ఇట్లా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని ఆయిలేసేసుకుందాం. నేనైతే కొంచెం ఎక్కువనే ఏస్తున్నా. మీ ఇష్టం, మీకు ఆప్షన్. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కొంచెం కల్యమాకు, కొంచెం పసుపు. అవి మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్టు మీ టేస్ట్‌కు సరిపడంత. ఇలా కారం పొడి ఇట్లా ఏదెయ్యరు గైస్. ఓన్లీ పచ్చిమిర్చి ఏస్తది. మా అత్తమ్మ ఎట్లా చేసిందో నేను గూడా అట్లనే యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేస్తున్నా. ఇట్లా అయితేనే టేస్ట్ బావుంటది. ఇప్పుడు క్యారెట్ ముక్కలు మంచిగా గోలినాయి గదా! పెసరపప్పు ఏద్దాం ఇలా. పెసరపప్పు ఏస్తున్నాం గదా! ఒకసారి కలుపుకున్నాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. 5 నిమిషాలు. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఒకసారి కలుపుకుందాం. కొంచెం ధనియాల పొడి ఏసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాం. చూడండి గైస్, మా అత్తమ్మ నేర్పించిన కాకరకాయ కర్రీ. ఇది కర్రీ అంటారా? ఫ్రై అంటారా? అది మీ ఇష్టం. అయితే మా అత్తమ్మ నేర్పించిన కాకరకాయ కర్రీ అయితే నేనైతే కర్రీ అంట. మీరేమంటారో నాకు తెలవదు. ఇంకా మా అత్తమ్మ అయితే కూర అంటది. మా అత్తమ్మ నేర్పించిన ఫస్ట్ టైం కూర. మా అత్తమ్మ అయితే ఏ మసాలాలెయ్యదు. మా అత్తమ్మ అయితే ఎట్లా చేసిందో అట్లాగే చేసిన గైస్. ఓకేనా? ఎప్పుడు గాని మా అమ్మ ఏపిచ్చే అంటే మా అమ్మ నేర్పించిన కర్రీస్ చేసేదాన్ని. ఇప్పుడైతే మా అత్తమ్మ నేర్పించిన కర్రీ అయితే చేసినాను. ప్లీజ్ అబ్బా! నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్.